చెరువుల యజమానులను కూలీలుగా మార్చే విధంగా గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 217ను ప్రవేశపెట్టిందని, దాన్ని రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనుమాడి కొండబాబు స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా మండపేటలో సూర్యచంద్ర ఫిషర్స్మెన్ కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన నెయ్యల కుల మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, స్థానిక చెరువుల్లోని చేపలను పట్టుకునే హక్కు స్థానిక మత్స్యకారులకే ఉండేలా ఆనాడు టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇస్తే దానిని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. జీవో 217కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పటికీ దున్నపోతుపై వాన కురిసినట్టుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. అయితే తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీవో నెంబర్ 217ను రద్దు చేసే దిశగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ మాట్లాడుతూ, గతంలో కూడా మత్స్యకారులు అభ్యున్నతికి సబ్సిడీలపై వలలు, బోట్లు, ఐస్ బాక్సులు తదితర వాటిని అందించిన ఘనత టీడీపీకి దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకారులు అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని పేర్కొన్నారు. 2017 జీవో రద్దుకు నిర్ణయించిన చంద్రబాబు చిత్రపటానికి మత్స్యకారులు క్షీరాభిషేకం చేసి హర్షం వెలబుచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు, చుండ్రు శ్రీవరప్రకాష్లకు మత్స్యకారులు దుస్సాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ నెయ్యల కుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గానికి కండువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నెయ్యల కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాటా గోపి, కార్యదర్శి మండాది గిరి, ఉత్తరాంధ్ర గౌరవ అధ్యక్షులు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది చెరువుల మీద ఆధారపడుతున్నాం, వేరే సముద్రం మీద ఆధారపడుతున్నాం, వేరే మార్గాలు లేవు. ఆ విధంగా జీవిస్తున్నప్పుడు మన కాళ్ళ మీద మనం వెళ్ళడం తప్ప, మన సహాయం మనం కష్టపడడం తప్ప ప్రభుత్వం ఎటువంటి సహాయం కూడా గతంలో లేదు. పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కదా మీరు సాయం చేశారు, వాళ్ళు చేయవలసిన సాయం చేశారు. అదేవిధంగా ఆ సాయంతో పాటు ఏ విధంగా ఒక విధంగా చెప్పాలంటే, మనం ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా మత్స్యకారుల పైన ఏ ప్రభుత్వం కూడా సరైన అవగాహన చేసుకోవాలి. మత్స్యకారులు ఎలా జీవిస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, సముద్ర మీద లభ్యులు ఎలా ఉన్నారు, వాడికి ఏం కావాలి, సముద్ర మీద ఆధారపడి చెరువు మీద ఆధారపడి లభ్యులు ఎలా ఉన్నారు, వాడికి ఏం కావాలి, ఏం చేస్తారు అన్నది ఏనాడు ఎవరు ఆలోచించారు. ఆ రోజు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత చెరువుల విషయంలో ప్రాబ్లం వస్తే ఈ చెరువులు మత్స్యకారులు ఉండాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని ఈ చెరువులకి మనకే ఇవ్వాలని మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక సందేశం ఇచ్చారు. ఆయన గుర్తించారు ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా మనం చెరువులు చేసుకుంటే ఆయన పంపిస్తున్న తరుణంలో వారికి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందని మళ్ళీ తర్వాత ఆలోచించలేదు. ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా తెలిసి వారికి ఏం చేస్తే బాగుంటుంది అడిగి చేసుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా ఒక అవగాహన వచ్చింది ఈ ప్రభుత్వానికి. అవగాహన వచ్చిన ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు. ఏ ముఖ్యమంత్రి కూడా మత్స్యకారులకు అవగాహన లేదు. అవగాహన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు గారు. అలాగే బోట్కి కావాల్సిన ఇచ్చారు, సముద్రం మీద ఆధారపడే వరకు, అలాగే చెరువుల మీద ఆధారపడే వరకు సాయం చేశారు. కానీ జగన్మోహన్ వచ్చిన తర్వాత అవేమి కూడా ఆలోచించారు. మన జీవితాలు ఎలా బతుకుతున్నారు, ఏం ఆలోచిస్తున్నా ఒక 2 months చెరువు తీసుకొచ్చారు. రోజున ఈ చెరువులను కూడా ఆన్లైన్లో ఆప్షన్ పెడతాం, మీరు పాల్గొవాలి అని ఆదేశాలు మన ఆందోళన చెందారు. అందుకని గారితో చెప్పడం, మళ్ళీ చంద్రబాబు గారు తీసుకెళ్ళడం, ఏం కాదో మేము అంటే మాత్రం అది సపోర్ట్గా ఉన్నాం. మనం అవసరానికి పూర్తి చేయండి, మన ప్రభుత్వం చెప్తే రద్దు చేద్దాం అని చెప్పి ఆయన మొట్టమొదటిగా మనకి హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని
అది దాన్ని వెంటనే రద్దు చేసి మన మత్స్యకారుల అభివృద్ధికి పోరాడుతున్నాం. ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో నీళ్లు కుల మత్స్యకారుల సంక్షేమ సంఘం తరఫున ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 40,000 కుటుంబాలు ఇక్కడ మన రాష్ట్రంలో జీవిస్తుండగా వారందరూ కూడా మైదాన ప్రాంత మత్స్యకారులు మాత్రమే. వారు ఈ యొక్క చెరువుల మీద కొండల మీద ఆధారపడి బతుకునే దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఈ యొక్క 217 జీవో గత ప్రభుత్వం ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసేటప్పుడు కొండగోలు గారు చాలా మా ముందుండి వెన్నుదన్నుగా ఉండి ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ మన కార్యక్రమాలు ఏదైతే ఉందో తిరుపతి మొదలు పెట్టుకుని శ్రీకాకుళం వరకు నిరసనలు తెలిపి ఆ యొక్క ఉద్యమాలు చేసి మాకు వెన్నుదన్నుగా ఉన్న వనమాడు కొండగోలు గారికి అలాగే కొల్లి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మన యొక్క మత్స్యకారుడు ప్రతి ఒక్కరు నిలబడి బ్రతకాలి, ఒకరి మీద ఆధారపడదన్న ఉద్దేశంతో మనందరికీ జీవనోపాధిని కల్పించి ఆ యొక్క వ్యవస్థని ముందుకు నడిపిస్తున్న కొండవాడు గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.